ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొరుగుబెల్లి మండలం ఎర్రన్నగుడి జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మారాడన నారాయణస్వామి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ మండల విస్తృత స్థాయి సమావేశం మరియు ఎస్ఐఆర్ మీద ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాబో స్థానిక ఎన్నికల సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించడం జరిగింది. గ్రామ స్థాయిలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఓట్లను అక్రమంగా తొలగించకుండా చూసుకునే బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ జెడ్పీ చైర్మన్ మారాడన తవిటి నాయుడు, ఎక్స్-ఎంపీపీ మరపు పురుషోత్తం నాయుడు, రాష్ట్ర నాటకరంగం డైరెక్టర్ అంబటి రాంబాబు, టీడీపీ ఎంపీటీసీ ద్వారపరెడ్డి సత్యనారాయణ, టీడీపీ నాయకులు ద్వారపరెడ్డి ధనుంజయ నాయుడు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు, టీడీపీ సర్పంచ్ రౌతు గోవిందనాయుడు, నీటి సంఘం ఉపాధ్యక్షులు కండెన బలరాం నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వావెలపల్లి దివాకర్, గొర్లి కిషోర్, కొట్టపు లక్ష్మీనాయుడు, బోను సత్యనారాయణ, బంకపల్లి రామారావు, తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు మరియు నాయకులు పాల్గొన్నారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు చేస్తారు. ఏరియా పూర్తి చేయాల్సిందే. కానీ మనం మాత్రం వీటి మీద చాలా దృష్టి పెట్టాలి. మనం అనుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేయట్లేదు, మనం అధికారంలో ఉన్నాం, మనం అన్ని చేసుకెళ్ళిపోదాం. అలాంటిదేమీ లేదు. ఆల్రెడీ మనకంటే అడ్వాన్స్డ్గా 2 వారాలు 3 వారాల ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి తెలియజేస్తున్నారు. దీనివల్ల మనందరం చాలా జాగ్రత్తగా వీటిని చేయాలి. అదొకటి. మనం ఏమనుకుంటామంటే అధికారంలో ఉన్నాము, మనం ఏం చెప్తే అది జరుగుద్ది అనే ఉద్దేశంతో మనం ఎక్కడ కూడా లాఫర్బాజీ చేయకూడదు, ఎమర్జెన్సీ చేయొద్దు. చాలా కాన్సన్ట్రేషన్ దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా అంతకుముందు మన బూత్ గొరవబిల్లి మండలంలో 220 నుంచి 268 వరకు ఉండేవి, 49 బూతులు. ఇప్పుడు ఒక బూత్ పెరిగింది. 221 నుంచి 269 వరకు, మొత్తం 49 బూతులు. అంటే కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది. పాత బూత్ నెంబరే అనుకుంటున్నారు బూత్ ఏజెంట్లు. పాత బూత్ నెంబర్లు కాదు. ఇప్పుడు కొత్తగా 221 నుంచి, అంటే ఇంతకు ముందు మీరు సపోజ్ 235 అనుకోండి, ఇప్పుడు బూత్ నెంబర్ 236. మై టీడీపీ యాప్ ఓపెన్ చేస్తే అందరికి కూడా బూత్లన్నీ ఈ బిఎల్ఏలు ఎవరైతే ఇచ్చారో, ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకి మై టీడీపీ యాప్ లో ఓపెన్ అవుతాయి. టోటల్ ఓపెన్ చేస్తే అందులో మన బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా తెలియజేస్తాయి. మనం బిఎల్ఓతో పాటు వెళ్ళి వాళ్ళు ఎలాగో అప్లోడ్ చేస్తారు, వాటితో పాటు మన మై టీడీపీ యాప్ లో కూడా అప్లోడ్ చేయాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా నింపేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు సర గురించి ఒక 2 ముక్కలు చెప్తాను. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఇది 1952 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ 4 years కో 5 years కో 6 years కో ఇప్పటి వరకు 10 times చేశారు. 2002 చివరిసారిగా జరగడం జరిగింది.